ప్రియులారా, మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. 10వ వచనము 11వ వచనము నేను చదువుతాను, వినండి. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చెవిగలవాడు ఆత్మలతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. దేవుడి వాక్యము దీవించునుగాక. కరుణగల దేవా, పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, స్తోత్రములు, వందనాలు నాయన. ఈ రాత్రి ఈ జూమ్ మీటింగ్లో వాక్య ధ్యానంలో మీరు చేస్తున్న ఉపకారములు బట్టి మీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారిని దర్శించండి. సోదరి మేనక అనారోగ్యంతో ఉందని విన్నాం, దర్శించి బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. మీ వాక్యం చదువుకున్నాం నాయన, వివరించడానికి మాకెంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన. మీ శిలువ సాధన మరుగుపరిచి మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతంలో మనం ఎఫ్సి సంఘాన్ని గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు స్మరణ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 2వ సంఘం. 7 సంఘముల మధ్య సంచరించుతున్న ప్రభువు చెప్పుచున్న మాటలు ఇవి. 2వది స్మరణ సంఘం. గత వారం మనం స్మరణ గురించి ధ్యానం చేశాం. మొదటి వాడును కడపవాడినై ఉండి మృతుడనై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు లేవనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదను, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము అంటున్నాడు. ఈ స్వర్ణ సంఘంలో శ్రమ ఉంది, దరిద్రత ఉంది. 3వది దూషణ కూడా ఉంది. శ్రమ, దరిద్రత, దూషణ అనగా ఈ సంఘము భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తుంది, మానసికమైన వేదన అనుభవిస్తుంది. క్రీస్తును నమ్ముకున్నందుకు వీరు ఎంతో బాధ అనుభవిస్తున్నారు. అనేక మంది బాధ పెట్టేవారు ఉన్నారు. సాతానం సమాజపు వారి వలన నీకు దూషణం ఉంది, నేను ఎరుగుదును అంటున్నాడు. శ్రమ నేను ఎరుగుదును, దరిద్రతను నేను ఎరుగుదును, దూషణ కూడా నేను ఎరుగుదును. అయినా నీవు భయపడవద్దు అంటున్నాడు. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ప్రభువే చెబుతున్నాడు. తర్వాత ఈ సంఘానికి జరగబోయే సంగతుల గురించి వివరిస్తున్నాడు. ఏమని? నీకు శ్రమ ఉంది, ఇంకా శ్రమ ఉంది, ఇంకా శ్రమ ఉంది, భయపడకుము అంటున్నాడు. ప్రియులారా, సంఘాలు, శ్రమ అనుభవించే సంఘాలు ఉన్నాయి. ఈనాడు పట్టణాల్లో కార్పొరేట్ సంఘాలు ఉన్నాయి, అవునా? చక్కగా డ్రెస్ అలంకరణ చేసుకుని వచ్చి ప్రభువును పాటలతో స్తుతించి ప్రేమ విందులో ఆరగించి ఒకరిని ఒకరు కౌగలించుకొని ముద్దాడుకొని ప్రేమ వందనాలు చెప్పుకొని వెళ్ళేటువంటి సంఘాలు. ఆనందం, సంతోషం, శ్రమే లేదు. అలాంటి సంఘాలు మనం చూస్తున్నాం, అవునా కదా? ఎస్. అయితే స్మరణ సంఘము ఇది శ్రమలతో కూడిన సంఘము, దరిద్రత కలిగిన సంఘము, దూషణ కలిగిన సంఘము. అంతేకాదు, భవిష్యత్తులో శ్రమలు అనుభవించే సంఘమని కూడా అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే ఇది పనిచేస్తున్న సంఘం. 2వది, ఈ సంఘము పరిసరాల్లో ఉన్నటువంటి ఆ పట్టణస్థులంతా కూడా క్రైస్తవులను భయంకరంగా హింసించేటువంటి వ్యక్తులుగా కూడా మనం చూస్తున్నాం. క్రీస్తు నమ్మిన వారికి కలిగేటువంటి శ్రమలను కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. రండి, ఇప్పుడు 10వ వచనము 11వ వచనము మనం ఆలోచన చేద్దాం. 10వ వచనం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ. అయ్యా, 10 దినములే, అంతకన్నా ఎక్కువలే. మళ్ళా అంటే దీని మాట ఏందా, దీని అర్థం ఏందా అంటే ఈ సంఘానికి శ్రమలు ఉన్నాయి,
అయితే కొద్ది కాలమే శ్రమ, దీర్ఘకాలపు శ్రమలు కావు. కాబట్టి ప్రియులారా, అయితే ఈయన ఇంకొక మాట కూడా రాసి ఉంది, ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుమంటున్నాడు. అంటే ఈ శ్రమలు ప్రాణాన్ని తీసేంత వరకు తీసుకెళ్తాయి. వేదన కలిగి ఈ వేదనలు మామూలు కాదు, మనిషిని అంతమొందించేటువంటి శ్రమలు కూడా ఉన్నాయి అని ప్రభువే గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం చూడండి. ఈ 10 దినముల శ్రమ గురించి వ్యాఖ్యానకర్తలు రకరకాలుగా రాస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఈ 10 దినములు శ్రమ అనేది క్రీస్తు శకము 64వ సంవత్సరం నుండి 310వ సంవత్సరం మధ్యలో రోమా సామ్రాజ్యమును 10 మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. వారు సంఘాన్ని భయంకరంగా హింసించారు. వారు ఎవరంటే నీరో చక్రవర్తి, డొమిషియన్, ట్రాజన్, మార్కస్, ఎరివిస్, సెవిరాన్, మ్యాక్సిమాన్, డెసియాన్, విల్లిరియాన్, అరిలియాన్, డైక్లీషియన్, వీళ్ళు 10 మంది పేర్లు ఉన్నాయి. ఈ 10 మంది చక్రవర్తులు దాదాపుగా 250 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 250 సంవత్సరాల కాలంలో స్మరణ సంఘాన్ని భయంకరంగా హింసించినారని కొంతమంది వ్యాఖ్యానకర్తలు రాస్తారు. మరికొందరు ఏమంటారంటే, ఈ చిట్ట చివరి చక్రవర్తి అయినటువంటి డైక్లీషియన్, ఇతడు తన పరిపాలనలో 10 సంవత్సరాలు క్రైస్తవులను క్రీస్తు సంఘాన్ని ఘోరంగా హింసించినాడని చరిత్రకారులు వ్యాఖ్యానకర్తలు తెలుపుతున్నారు. ఏది ఏమైతేనేమి, రోమా సామ్రాజ్య పరిపాలనలో చక్రవర్తులు భయంకరమైన హింసలకు గురి చేశారు ఆనాటి ఆదిమ సంఘాన్ని. అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అందుకే అంటాడు, ఇక్కడ అంటాడు కదా, ఏమని, మీలో కొందరిని, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చెర ఉండి యేసునామము ధరించిన వారికి శ్రమ, చెర. యేసునామము ప్రకటించే వారికి చెర. ప్రియులారా, ఆనాటి కాలంలో ఎంతమంది ఎన్ని రకాల త్యాగాలు చేశారు, హతసాక్షులైపోయారు. వారి త్యాగ ఫలమే ఈనాడు ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క సువార్త లోకానికి వివరించబడుతూ ఉన్నది. ప్రపంచంలో అత్యధికమైన జనాభా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు 730 కోట్ల ప్రపంచ జనాభాలో 238 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. దే ఆర్ ది నెంబర్ 1 పాపులేషన్ ఇన్ ద వరల్డ్. అంత గొప్ప ప్రజలు, అంతమంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా స్వీకరించి ఆరాధిస్తున్నారు, సాక్షులుగా నిలుస్తున్నారు. ఆనాడు ఇంతమంది లేరు. ఆనాడు శ్రమల కాలం, అది భయంకరమైన వేదన కాలం, బాధలు అనుభవించిన కాలం, ఘోరమైన హింసలు అనుభవించిన కాలం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ మాటలు, 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చిన నమ్మకముగా ఉండుము. ప్రియులారా, చాలాసార్లు మనకు ప్రాణాపాయం వచ్చినప్పుడు తప్పుతడుగులు వేస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, నమ్మకముగా ఉండుము. అంతేకాదు, ఆ పైన అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చెర ఉంది, అపవాది మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు. చెర మరణానికి దారితీస్తుంది, అంతే కదా. మొదల చెరలో వేస్తారు, ఆ తర్వాత ప్రాణాలు తీస్తారు. కాబట్టి హతసాక్షులకుగా వారిని ఆ చెర నడిపిస్తుంది. ఈ మాటలు స్మరణ సంఘాన్ని గురించి ప్రభు పలికిన. ప్రియులారా, శ్రమల సంఘం ఇది, పనిచేసే సంఘం ఇది, ప్రభు పని కొరకు ప్రాణమిచ్చే సంఘం ఇది. ఈనాడు సంఘాల్లో ఇలాంటి ఉద్యోగం లేదు.
ఇలాంటి త్యాగం లేదు. శ్రమలు వస్తే ఇంటికాడ కూర్చుంటారు. మరొక బ్రదరు సంఘంలో ఏమైనా శ్రమలు వచ్చినా కానీ మాట్లాడకుండా మౌనం వహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాధానపరిచేవారు లేరు. సంఘం వెలుపట సువార్త సేవలు కలిగే ఆటంకాలను ఎదిరించేవారు లేరు. త్యాగం చేసేవారు లేరు. ప్రయాసపడేవారు లేరు. కాబట్టి పోయినసారి పాట పాడాడు సోదరుడు, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగం, యేసు సువార్తను ప్రకటించను, ఏల నిర్లక్ష్యము లేచిరారము ఓ సోదరా. ఎంత గొప్ప పాట. అంతేకాదు, అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు ఈనాడు లేవు. ఆనాడు హతసాక్షులైనారు. ఈనాడు ఏమీ లేవు. ప్రార్థనకు పోతున్నాము, వస్తున్నాము. మందిరానికి పోతున్నాము, వస్తున్నాము. కార్లలో పోతున్నాము, వస్తున్నాము. కనీసం చెమట కూడా కారట్లేదు. శ్రమలు లేవు. వీళ్ళారా, ఆనాటి శిష్యుల యొక్క త్యాగం, భక్తుల యొక్క త్యాగం ఈనాడు ప్రపంచ దేశాలు క్రీస్తు సువార్త ప్రకటించబడి ఆనందం పొందుతున్నాయి. చూడండి, రండి 2:10లోనే చివరి మాట, 2వ అధ్యాయము 10వ వచనంలో చివరి మాట, ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. ఇక్కడ కిరీటాల గురించి మాట్లాడుతున్నాడు. కిరీటాలు బైబిల్లో చాలా కిరీటాలు ఉన్నాయి. ఏదో నేను కొన్ని చెప్తానులేండి, మర్చుకు. ప్రియులారా, ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రభు పరిచర్య చేసినటువంటి వారు. మధ్యాకాశమునకు ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకొని పోయినప్పుడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలిచినప్పుడు మనం చేసే క్రియలు మంచివైనా చెడ్డవైనా అవి ఆయన లెక్కలోనికి తీసుకొని వచ్చి మనకు ఆయన బహుమానాలు ఇచ్చేవాడు ఉన్నాడు, కిరీటాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. ఇచ్చేది ఎవరు? ప్రభు. ఆ మాట గుర్తుంచుకోండి. ప్రభు బహుమానాలు ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు కూడా అదే అంటాడు. నేను క్రీస్తును సంపాదించుకునే సర్వమును పెంటతో సమానంగా నేను ఎంచుకొనుచున్నానంటాడు. క్రీస్తును సంపాదించుకొని. అంతేకాదు, ఉన్నతమైన దేవుని పిలుపు కలుగు ఆ పరలోక సంబంధమైన పిలుపు నిమిత్తము ఆ బహుమానం పొందు నిమిత్తం ఆ గురి వద్దకే పరిగెత్తుచున్నానంటున్నాడు. పిలుపు కలుగు బహుమానం. అంతేకాదు, తిమోతి పత్రికలో అంటాడు, 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాల్లో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అంటాడు. కిరీటాలు ఉన్నాయి. ప్రభువే అంటున్నాడు కిరీటం ఇస్తాను అని. ప్రభు కిరీటాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇదిగో అంటున్నాడు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రియులారా, ఇక్కడ తెలిపిన జీవ కిరీటము గ్రీకు భాషలో మనం చూసినట్లయితే గ్రీకు భాషలో 2 అర్థాలు ఇచ్చే మాటలు ఉన్నాయి. ఒకటి డయాడేమా, రెండవది స్టెఫీనస్. డయాడేమా అనగా రాజులు ధరించే కిరీటం. అది భూలోక సంబంధమైన రాజులు ధరించే కిరీటం. స్టెఫీనస్ అని అంటే పరుగు పందెములో కానీ మరి ఏ యొక్క పందెములో కానీ గెలిచిన వారు పొందేటువంటి కిరీటం. అయితే ఇక్కడ బైబిల్లో చెప్పేది ఈ 2 రకాల కిరీటాలు కాదవి. ఇక్కడ జయ కిరీటము, విజయ కిరీటం, హతసాక్షులుగా ప్రభువు కొరకు ప్రాణమర్పించిన వారికి దేవుడిచ్చేటువంటి కిరీటం, ప్రభువు అనుగ్రహించే కిరీటాలు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. ఆడ పరుగు పంద్యాల గురించి ఉంది కదా, 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండను, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకును. లోక సంబంధమైన పోరాటములో పరిగెత్తేవారు క్షయమైన కిరీటం. నాకు కూడా 5 అవార్డులు వచ్చినాయి, సన్మానాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయినాం, అన్నీ మూలపడేసాం.
అవునా? ఆ, అయితే ఇది కాదు, ప్రభువు ఇచ్చే ఈ కిరీటము ఇది అక్షయమైన కిరీటం. మనకు ఇక ఈ లోకంలో ఇచ్చినవన్నీ ఈ అవార్డులు రివార్డులు ఇవన్నీ తుప్పు పట్టిపోతున్నాయి, దుమ్ము పట్టిపోతున్నాయి. ఎవరికి తెలియదు కూడా, అయిపోయా తీసుకున్న రోజు చూస్తారు కానీ ఆ తర్వాత ఎవరు మర్చిపోతారు. అయితే ప్రభువు తన సేవకులకు ఇచ్చేటువంటి కిరీటము అదే ఇక్కడ అంటాడు, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అక్షయమైన కిరీటము ప్రియులారా, క్షయము కానటువంటిది, జీవితకాలం అంతా చూసుకోవచ్చు. అవునా? లతా మంగేష్కర్ ఇంట్లో ఎన్నో అవార్డులు రివార్డులు, భారతరత్న. అవునా? ఆమె అన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి, ఎన్నో అవార్డులు, భారతరత్న అవార్డు కూడా ఉంది కదా, అన్నీ వదిలిపెట్టి పోయారు. ఇవి ఏవి వెంట వచ్చేటివి కాదు. ఆమె లతా మంగేష్కర్ అన్నది హాస్పిటల్లో ఉంటూ, ఒకప్పుడు ఈ అవార్డులు చూసి నేను మురిసిపోయాను, అయితే ఇవన్నీ కూడిపెట్టేటివి కాదు, పలకరించేటివి కాదు, నా శ్రమలో నాకు హాయి చెప్పేటివి కూడా కాదు. ప్రియులారా, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుతున్నాం. పరలోకములో కిరీటం ఇది వ్యర్థం కాదు, ఎప్పుడు శాశ్వతంగా మనకు ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ కిరీటాలను బహుమానముగా అందజేయబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఒక దినమున ప్రభువు దగ్గర మనం కిరీటం పొందుతాము. ఏది నీ సేవ? కిరీటానికి తగిన ఎలిజిబిలిటీ ఎక్కడ? కిరీటానికి దొరికిన అర్హత ఎక్కడ? అంత కార్యాలు ఉన్నాయా? బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రభు మెచ్చుకుంటాడు, ప్రభు కిరీటాలు ఇస్తాడు, ప్రభు బహుమానాలు ఇస్తాడు, మనల గురించి చదువుతాడు, బయోడేటా అంతా. సోదరుడా సోదరి, మనమైతే అక్షయమగు కిరీటము అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభులైన ఉండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుతురు. ప్రధాన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన కాపరి. మన ఆడ మాట అంటాడు చక్కగా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం కాబోతున్నారు. సంఘాన్ని ఆయన మధ్యాకాశానికి పిలుచుకోబోతున్నాడు. ఆర్భాటముతో కడబూర శబ్దముతో ప్రభువు మధ్యాకాశములకు దిగి వచ్చును. ప్రభునందు మృతులైన మృతులు మొదటగా లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము కూడా మార్పు చెందిన దేహములతో ఆయనను మధ్యాకాశంలో కలుచుకుంటాం. ఆయన బహుమానాలు ఇస్తాడు, అక్కడ ఆయన దీవెనలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. ప్రియులారా, 1 తెస్సలోనిక 4:16 ఉంది మాట, 16, 17, 18. కావున ఇదిగో ఇక్కడ అంటున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము, ఏ గ్లోరిఫైడ్ క్రౌన్, మహిమా కిరీటము. ఈ లోకంలో కిరీటాలు కూడా పెడతారు, సన్మానాలు. అప్పుడు అవి ఇంటికి తెస్తానే అవి బూసు పడతాయి, తుప్పు పడతాయి. అయితే ప్రభు ఇచ్చేది చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. వాడబార్ అనేది నాట్ ఫేడింగ్. అవునా? మనకిచ్చే బొకేలు కూడా మళ్ళా రోజుకి ఏమైపోతాయి, వాడిపోతాయి, బయట పారేయాల్సిందే. ఖరీదు కల్లా బొకేలు 1000 రూపాయలు 2000 పెట్టి పెట్టిన బొకేలు కూడా మన రోజుకి ఏం చేయాలా, బయట పారేయాల్సిందే. అయితే ప్రియులారా, వాడబారని మహిమా కిరీటము ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. ఏది నీ శ్రమ, ఏది ప్రభు కోసం నీ త్యాగం, ఏది నీ పరిచర్య, ఆయన ఏమి ఇవ్వబోతాడో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి ఆయన వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇచ్చుటకు తగిన జీతము నా దగ్గర ఉన్నది అంటారు. ఆయన దగ్గర జీతం ఉన్నది, కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి,
ప్రశంసలు ఉన్నాయి. బలా నమ్మకమైన మంచి దాసుడా, అది ప్రశంస. చెడ్డ దాసుడా, అది కూడా చెడ్డ ప్రశంసనే. అలాగనే కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి చెప్తున్నాడు. వాడబారనివి ఉన్నాయి, చెదలు బట్టనివి ఉన్నాయి, తుప్పు బట్టనివి ఉన్నాయి. అందుకని లూకా సువార్త, మత్తయి సువార్తలో అంటాడు, పరలోకమందు మీరు ధనమును కూర్చుకోండి, అక్కడ చెమట పట్టదు, చెదలు పట్టదు, దొంగలు కూడా పడరు. ప్రియులారా, ఈ లోకంలో మనం అన్ని సంపాదించుకున్నవన్నీ కూడా ఒక దినాన విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. అయితే ప్రభు పరిచర్యలో మనం సంపాదించుకున్నవి ఎప్పటికీ విడిచిపెట్టేది లేదు. అది ప్రభువే ఇస్తున్నాడు. వాడబారని కిరీటాలు మనకు మహిమా కిరీటం ఆయన ఇవ్వబోతున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇచ్చేవాడెవరు? నీతిగల న్యాయాధిపతి. ఆ మాట గుర్తుంచుకోవాలి. నీతి కిరీటము ఉంది. ఆ నీతి కిరీటము ఇచ్చువాడు ప్రభువు. ప్రభువు చేతుల మీదుగా మనము నీతి కిరీటాన్ని పొందుతాము. అయ్యా, ఇప్పుడు 3 చదువుకున్నాము, 3 కూడా ప్రభువే ఇచ్చేది. వేరే వాళ్ళతో మధ్యవర్తులతో ఇప్పియాడు. ఇక ఎవరున్నారు మధ్యలో ఇవ్వడానికి? లెక్కలు తేల్చేవాడు ఆయనే, ప్రశంసించేవాడు ఆయనే, బహుమానాలు ఇచ్చేవాడు ఆయనే, కిరీటాలు ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు అనుగ్రహించును అంటాడు. ఆయనకే కాదంట, తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ. పౌలు స్వార్థంగా రాయట్లే మాటలు. పరిచర్య చేసే వాళ్ళకందరికీ, ఆయన ప్రత్యక్షత వరకు ఎదురు చూసేటువంటి సేవకులకు, పరిచారకులకు ఆయన ఇవ్వబోతున్నాడు. నీతి కిరీటము ఆయన ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2:19. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా అతిశయ కిరీటం. ప్రభు దగ్గరికి నడిపిస్తే మనకేమొస్తాయి? అతిశయ కిరీటము. అతిశయం. ఈ మధ్య ఒక సహోదరుడు ఉన్నాడు, నువ్వు వాక్యం చెప్పకపోయినా దేవుడు ఏదో ఒక విధంగా చెప్తాడులే అని. కానీ నేనే కదా వాక్యం చెప్పింది నీకు. నా అతిశయము, ఆ కిరీటం నాదే కదా. నువ్వు నేను వాక్యం చెప్పగా నువ్వు ప్రభు నమ్ముకుంటే నీకు అది నా అకౌంట్లోనే కదా పడేది. ఆ కిరీటం నాదే కదా. నేను ఇష్టం లేకుండా నువ్వు ఈరోజు మాటలు మాట్లాడచ్చు. కానీ నీ వలన నాకేమొస్తుంది? కిరీటం వస్తుంది. ఆ కిరీటాన్ని రాకుండా నువ్వేమన్నా ఆపగలవా? లేదు. ఎవరి కిరీటాలను ఎవరు ఆపలేరు. దేర్ ఆర్ నో రికమెండేషన్స్. ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా అవార్డులు రివార్డులు రావాలంటే కొన్ని రికమెండేషన్లు కూడా అవసరమే. అయితే ఇక్కడ రికమెండేషన్ లేవు. మనము పొందబోయేటువంటి ఈ బహుమానాలకు, కిరీటాలకు రికమెండేషన్లు లేవు. ఆయన నీతిగల న్యాయాధిపతి కరెక్ట్గా తూకం వేసి మనకు ఇస్తాడు. నా ఆనంద కిరీటము నీవే, నా అతిశయ కిరీటం. పాట కూడా ఉంది కదా, నా ఆనందము నీవే, నా అతిశయము నీవే. ఆనంద కిరీటాలు. ప్రభు కొరకు సేవ చేయండి, ఆత్మలను సంపాదించండి. విన్ సోల్స్ ఫర్ గాడ్. దేవుని కొరకై ఆత్మలను సంపాదించుడి. You are going to be rewarded in front of all. కొత్త నిబంధన, పాత నిబంధన భక్తులందరూ కూర్చొని ఉండగా ప్రభు ఆ బహుమానాలు అందించేటువంటి ఆ గొప్ప సభలో
నీ పేరు పిలిచి నీకు ఇస్తాడు. ప్రభు కార్యములు చేయండి, బహుమానాలు పొందండి, బహుమానము పొందినంతగా పరిగెత్తండి. యు డూ వర్క్ యాజ్ యూ వాంట్ టు గోయింగ్ టు గెట్ గొప్ప బహుమానం పొందినంతగా పరిగెత్తుడి. మేము కూడా ప్రమోషన్ల కోసం చాలామంది ప్రమోషన్లు కావాలని బాధపడుతుంటారు. ప్రమోషన్లు కావాలంటే స్కోర్ కార్డులు ఉంటాయి, అవునా? స్కోర్ కార్డులు ఉంటాయి. ఆ స్కోర్ కార్డులు దాంట్లో ఏమున్నాయో అవి ఆ పనులు చేయాలా, అప్పుడే స్కోర్ కార్డు వస్తుంది, అప్పుడే స్కోర్ పెరుగుతుంది, అవార్డులు వస్తాయి. నాకు అసలు చాలాసార్లు నాకు తెలియదు ఆ విషయం. అలా చాలా నష్టపోయినా నేను. ఆ తర్వాత తెలిసింది ఎలా చేయాలా అని స్కోర్ కార్డు పెట్టుకొని ఆ పనులు చక్కగా చేస్తూ అవార్డు సంపాదించుకున్నాను. అంటే ప్రభు దృష్టికి ఏది విలువైనదో అది మనం ఎరిగి ఉండాలా. అర్థమైందా? యూ షుడ్ నో. అంతే కదయ్యా. పేపరు దిద్దేవాడికి మనం రాసే ఆన్సరు అది వాడికి సమ్మతంగా ఉంటుందో లేదో తెలిసి మనం రాయాలా. నా ఇష్టం వచ్చినట్టు నేను రాసుకుంటా పోతానంటే దిద్దేవాడు ఈసిరి అవతల పడేస్తాడు, ఇంటూ కొట్టేస్తాడు. అందుకనే ప్రభు దృష్టికి విలువైనటువంటి కార్యాలు మనం చేయాలా, విలువైన సేవ చేయాలా. ఆయన మన ద్వారా ఏమి ఆశిస్తున్నాడో అది ఎరిగి ఆ పని చేయాలి. అప్పుడే కిరీటాలు వస్తాయి. ప్రకటన గ్రంథం 2:11 ఇందాక మనం చదువుకున్నది. 2:10 చివరి మాటలు. ప్రాణాపాయము వచ్చిన నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అంటే గొప్ప రిస్క్ ఉంది ఇక్కడ. ఈ సేవలో ఏముందయ్యా? రిస్క్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు పుట్ అప్ యువర్ లైఫ్ ఆల్సో. అవునా? ప్రాణానికి తెగించి మనము ప్రభు సేవలో సాగాలి. అర్థమైందా? ఏదో తిన్న అన్నము కదలకుండా, ఒంటికి చెమట పట్టకుండా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా, అంతా ఇక్కడే మన 4 గోడల మధ్యలోనే అన్నీ జరిగిపోవాలంటే జరిగిపో. శ్రమ లేకుండా ఆశీర్వాదాలు రావు, కష్టము లేకుండా సుఖాలు రావు, ప్రయత్నాలు లేకుండా ఫలితాలు కూడా రావు. ఈనాడు చాలామంది షార్ట్ కట్స్ చూస్తున్నారు, అవునా? ప్రతిదానికి షార్ట్ కట్టే. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుడి పని అంటే ఉన్నది ఉన్నట్టుగానే చేయాలి. వాక్యము ప్రకటించకుండా సేవ జరగదు. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు వాక్యం వలన కలుగును. యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ అలాంగ్ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యముతో వారితో ఇంటరాక్షన్ అనేది ఉండాలి, సంభాషణ ఉండాలి. అప్పుడే దేవుని కొరకు ఆత్మలను సంపాదించగలము. ఇప్పుడు రండి 11వ వచనానికి వెళ్దాం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు. జయించుట వలన జయించువాడు 2వ మరణం వలన ఏ హాని పొందడు. 2వ మరణం ఉంది. మనకు తెలిసిందల్లా ఒక్క మరణమే, అంతే కదా? పుడతాము, చచ్చిపోతాం. లోకానికి అందరికీ తెలుసు, పుట్టినవాడు తప్పకుండా చావాల్సిందే. అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది ఇక్కడ 2వ మరణం ఉంది అని చెప్తుంది. అంతేకాదు, ఈ 2వ మరణము ఏంటంట? ఈ 2వ మరణం వల్ల హాని ఉందంట. అంటే దీని అర్థమైంది, మొదటి మరణం వల్ల హాని లేదు, అంతే కదా సోదరుడా? మొదటి మరణం వల్ల హాని లేదు, కానీ 2వ మరణం వల్ల హాని ఉంది. ఈ 2వ మరణాన్ని గురించి ఈ ప్రకటన గ్రంథంలో 4 చోట్ల రాసి పెట్టబడింది. ప్రకటన 2:11 ఉంది అయ్యా. ఆ తర్వాత 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు,
పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మొదటి పునరుద్ధానములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు లేపబడి వెళ్ళిపోయే వారి వలన వారికి రెండవ మరణము మీద అధికారము లేదు. యేసు ప్రభువు నమ్మిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు కొనిపోబడతారు. వారికి రెండవ మరణము లేదు. అర్థమైందా? అంటే నమ్మని వారికి రెండవ మరణం ఉంది. ఆ మరణం హాని కలిగిస్తుంది. అందుకనే ఈ సువార్త జరగబోయేటువంటి సంగతులు దేవుడు మర్మమైన కానీ మనకు తెలియజేసినాడు కనుక లోకానికి మనము ఏం చేస్తున్నాము? వివరిస్తున్నాం, హెచ్చరికలు ఇస్తున్నాం. ప్రభు రాక ఉంది. ఒకసారి ప్రభు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు ఫేస్ ది సెకండ్ డెత్. రెండవ మరణాన్ని నువ్వు ఎదుర్కోవాలి. ప్రభు రాకడ వరకు నీకు ఆ బాధ లేదు. ఆయన వచ్చే లోపల, నీ ప్రాణం పోయే లోపల నువ్వేం చేయాలా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలా. మొదటి మరణముతో నీ యొక్క నీ సంగతులు గతించిపోవు. రెండవ మరణం వరకు మళ్ళా ఉంది. 20వ అధ్యాయం ఇక్కడే 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఆడ రెండవ మరణం వలన హాని ఉంది అన్నాడు. అర్థమైందా? ఇందాక చదువుకున్న మాటలో చూసినట్లయితే మొదటి మరణము మొదటి పునరుద్ధానము పొందువారు ధన్యులవుతారు, వారికి రెండవ మరణం మీద అధికారం లేదన్నాడు. ఈ 14వ వచనానికి వచ్చిన తర్వాత మరణమును అంటే మొదటి మరణమును లోకమును రెండవ మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. నమ్మని వారికి దేవుడు తీర్పు తీర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిగల న్యాయాధిపతి తీర్పు తీర్చి ఎక్కడేస్తాడట? అగ్నిగుండములో పడవేస్తాడు. ఈ అగ్నిగుండమే రెండవ మరణము. హాని కలిగించేది ఇదే. హాని అంటే ఇదే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇదే రెండవ మరణం. బైబిల్ ఈ సంగతి తెలుపుతుంది. నమ్మని ప్రజలారా నమ్మండి. నమ్మిన మనకు వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అనా మనము ప్రమాదము లేనటువంటి స్థితిలో ఉన్నాము. నమ్మని వారంతా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రభువు తీర్పు తీర్చి అగ్నిగుండములో వేయును అని చూస్తున్నాం. అయ్యా ఇక్కడ చూడు, 21వ అధ్యాయం ప్రకటన 21:8. పిరికివారును, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అసహ్యులను, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారకులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండే గుండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. మారు మనస్సు పొందనటువంటి వారు వీళ్ళంతా, ఈ లిస్టులో ఉండే వాళ్ళంతా ఎవరు? మారు మనస్సు పొందట్లే. ఈ లోకంలో మారు మనస్సు పొందని వారికి రెండవ మరణం ఉంది. అగ్నిగుండము ఉంది. అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. యుగ యుగములు అక్కడ అగ్ని రాజుతూ ఉంటుందంట, పొగలేస్తుంటుందంట. ఆ బాధ వేదన నుండి తప్పించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారంట, కానీ చేయలేరు. ఆ మంట, ఆ వేదన తాత్కాలికం కాదు, అది శాశ్వతమైనటువంటిది. అలాంటి బాధ ఈ లోకము అనుభవించబోతుంది. నేడే క్రీస్తును నమ్మి మారు మనసు పొందినటువంటి వారు మొదటి పునరుద్ధానంలో పాల్గొంపులు పొందుతారు. వారికి ఒక్క మరణమే ఉంటుంది, రెండవ మరణము లేదు. అందుకని బైబిల్ చెబుతుంది, 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి చచ్చిపోతాడంట. ఒకటి తల్లి గర్భంలో నుండి మనం జన్మిస్తున్నాం, రెండవది ప్రభువైన యేసుక్రీస్తునందు మనం జన్మిస్తున్నాం. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రభువు నమ్మాలంటే క్రొత్త జన్మ. కాబట్టి క్రీస్తునేస్తున్నందున్న వారికి
ఏ శిక్షా విధి లేదు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇది రెండవ జన్మ. వాడికి ఒక్కటే మరణం, శరీర మరణం, ఆ తర్వాత పరలోకం. అయితే నమ్మని వారు చూడండి, మొదట శరీర మరణం ఉంటుంది, తర్వాత నీతిగల న్యాయాధిపతి తీర్పు తీర్చి రెండవ మరణంలో వేస్తాడు. అదే అగ్నిగుండము. అదే అగ్నిగుండం. కాబట్టి ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు లేస్తారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 మాట ఉంది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు మొదట లేతురు. మొదట లేతురు. కాబట్టి మొదటి మరణము ఇది తాత్కాలికమైనటువంటిది, అందరికీ ఉంటుంది. నమ్మిన వాళ్ళకు ఉంటుంది, నమ్మని వాళ్ళకు ఉంటుంది. అయితే రెండవ మరణము అది శాశ్వతమైనటువంటిది, అది అగ్నిగుండము. అదే ప్రకటన 20:14 ఇందాక మనం చదువుకున్నాం. ఇదే అగ్నిగుండము. రెండవ మరణమే అగ్నిగుండము. అయితే దుష్టుడు కానీ మంచివాడు కానీ అందరూ ఒక దినాన లేపబడతారు సోదరుడా. యోహాను సువార్తలో ఉంది ఆ మాట. ఈ లోకమంతా లేస్తుంది, 5వ అధ్యాయం. అయ్యా లూకా సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను 5:29. 5:29 ఇక్కడ రాశారు చూడండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. ఒక దినాన అందరము లేస్తాం. అయితే మేలు అంటే యేసు ప్రభువును నమ్ముకోవడమే మేలు, కీడు అంటే ఆయన నమ్ముకోకపోవడమే కీడు. ఆ కీడు వారి మీద అలాగనే నిలిచి ఉన్నది. అయితే క్రీస్తునందున్న వారికి నిత్య జీవము, క్రీస్తులో లేనటువంటి వారు నిత్య నరకాన్ని పొందుతారు. రోమాపత్రిక 6:23 ఆ మాట ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే క్రీస్తు యేసునందు దేవుని కృపావరము నిత్య జీవం. యేసు ప్రభువునందు నిత్య జీవం ఉన్నది. పాపము మనిషిని మరణానికి తీసుకెళ్తుంది, క్రీస్తు నిత్య జీవానికి తీసుకెళ్తాడు. అందుకనే మార్కు సువార్త 9:48 ఉంది. ఇవన్నీ చదవడానికి టైం లేదు మనకు. 9:48 ఉంది. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. పునరుద్ధానం, మొదటి పునరుద్ధానంలో అందరూ లేచిన తర్వాత దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు, గొప్ప శ్రమల పాలు చేస్తున్నప్పుడు నమ్మిన వారికి ఆనందాన్ని దేవుడు ఇస్తున్నాడు, నమ్మని వారికి నరకాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, నరకము ఉంది, పాతాళము ఉంది. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు కూడా అదే, ఈ స్థలంలో నేను వేదన పడుచున్నాను, లాజరును పంపి తన చిటికెన వేలుతోటి ఒక నీటి చుక్క నా నాలుక మీద వేయుటకు పంపు అబ్రహామా. అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు. ప్రియులారా, వేదనకరమైన స్థలం. అయితే లాజర్ను గురించి ప్రభువు అన్నాడు, అతడు భూమి మీద యాతన పడినాడు, కానీ ఇక్కడ అతడు నెమ్మది పొందుచున్నాడు. క్రీస్తు కొరకు ఈ లోకంలో యాతన పడు, బాధ అనుభవించు, శ్రమ అనుభవించు, ఏదైనా పడు. అయితే పరలోకంలో నీవు ఆనందము, సంతోషాన్ని అనుభవిస్తావు. క్రీస్తును నమ్ముట ద్వారానే ఈ భాగ్యము కలుగుతుంది. రండి ముగించుకుందాం. 2వ అధ్యాయం 11వ వచనం. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని పొందడు, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3:17. ప్రభువే ఆత్మ. ఎవరు ఆత్మ? ప్రభు. ఆత్మస్వరూపిగా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంగతులు మనం గ్రహించినట్లయితే మనకెంతో మేలు. అయితే మత్తయి సువార్తలో చూడండి 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 15వ వచనం.
ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయమందు గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములై ఉన్నవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకోలేరు. 16వ వచనం, మీ కన్నులు చూస్తున్నవి గనుక ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక ధన్యములైనవి అని అంటున్నాడు. అందరికీ వింటున్నారు. నమ్మేవాడు వింటున్నాడు, నమ్మనివాడు వింటున్నాడు. నమ్మినవాడు చూస్తున్నాడు, నమ్మనివాడు కూడా చూస్తున్నాడు. అయితే ఎవరు ధన్యులు? నమ్మిన వారు ధన్యులు. లోకములో సువార్త ప్రకటించబడుతున్నది. అన్ని స్థలాలలో యేసు ప్రభువుని గురించి ప్రకటించబడుతున్నది. అన్ని రకాల మాధ్యమాలలో సువార్త ప్రకటించబడుతున్నది. అయితే ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ప్రభువుకు తమ మనస్సుని ఇస్తున్నారు? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. వినండి, వినండి. చెవి గలవాడు ఉందా? నీకు ఆ చెవి, ఆ మనస్సు ఉందా? సత్యాన్ని గ్రహించే మనసు ఉందా? సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి సంగతులు నీకు ఉన్నాయా? సత్యానికి విధేయుడైతవా? గొప్ప దీవెనకు పాత్రుడవు. నరకాన్ని తప్పించుకుంటున్నావు, పాతాళమును తప్పించుకుంటున్నావు, వేదనకరమైన స్థలాన్ని తప్పించుకుంటున్నావు, అగాధమైన స్థలాన్ని తప్పించుకుంటున్నావు. నమ్మిన వారు ధన్యులవుతున్నారు. కాబట్టి ప్రియులారా, స్మరణ సంఘములో దేవుడిచ్చుచున్న సాక్ష్యం ఇది. 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను నమ్మకంగా ఉండుము. నమ్మిన మనము శ్రమలకు భయపడకూడదు. వస్తాయి, పనిచేసేవాడికే శ్రమలు వస్తాయి. కాయలు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. ఏ కాయలు లేనటువంటి చెట్టును ఎవరు పట్టించుకోరు. పనిచేసేవాడి మీదనే విమర్శలు వస్తాయి. పనిచేసేవాడికే హాని కలుగుతుంది. పనిచేసేవాడే ఇబ్బందుల పాలవుతాడు, అనారోగ్యం పాలవుతాడు. 10 దినములు శ్రమ. ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పరిశుద్ధులు హతసాక్షులైనారు. వారి మాటలు నేను చదువుతాను, వినండి. జస్ట్ మార్కు ఉన్నాడు. మార్కు సువార్త రాసిన మార్కు అలెగ్జాండ్రియాలో బంధించి అగ్నితో అతన్ని కాల్చివేశారు. ఆ కాలంలో అలెగ్జాండ్రియా పట్టణంలో అతన్ని బంధించి అగ్నితో కాల్చారు. వైద్యుడైన లూకా సువార్త రాసిన లూకా రీసు దేశంలో చెట్టుకు ఉరివేసి తీసిసర్పారు. మనం చదువుకుంటున్నాం లూకాను గురించి ఎంతో, కానీ చెట్టుకు ఉరేసి చంపారు అతన్ని. యోహాన్, భక్తుడైన యోహాన్, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్, సువార్త రాసిన యోహాన్ రోమాలో నూనెలో కాల్చబడి పద్మాసు దీపానికి పంపబడినాడు. అక్కడ చనిపోయాడు. పేతురు రోమా పట్టణంలో బందీగా బంధించబడి తలకిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. పెద్ద యాకోబు యెరూషలేములో శిరచ్ఛేదనం చేయబడ్డాడు. చిన్న యాకోబు యెరూషలేములో దేవాలయ శిఖరము నుండి పడద్రోయబడి కొట్టబడి చంపబడినాడు. బర్తిలోమై విగ్రహారాధికులచే చర్మమంతా ఊడదీసి చంపేశారు. ఆయన హీనముగా బాధించారు. అంద్రేయ సిలువలో 3 దినములు వేలాడి రక్తస్రావం చేత చనిపోయాడు. తోమ మద్రాసు, మన భారతదేశంలో ఉన్నటువంటి మద్రాసు పట్టణానికి వచ్చి చోళమండలములో శూలలతో పొడవబడి చంపబడ్డాడు. శూలాలతో పొడిచి ఆయన్ను చంపారు. యూదా పత్రిక రాసిన యూదా పర్షియాలో అంబులతో పొడవబడి చంపబడ్డాడు. మత్తయి రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనం చేయబడి చంపబడ్డాడు. బర్నబా తెస్సలోనికా పట్టణములో యూదులచే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అపోస్తులైన పౌలు రోమా చక్రవర్తి చేతిలో బందీగా ఉండి శిరచ్ఛేదనం చేయబడి చంపబడినాడు. ప్రియులారా, వీరి రక్త
వీరి రక్తము ప్రపంచమంతా, వీరి మరణము ప్రపంచమంతా తడిసిపోయింది, రక్తం తరలో తడిసిపోయినాయి. వీరి శ్రమ ప్రపంచాన్నే మార్చివేసినాయి. ప్రభు కొరకు తమ ప్రాణాలు ఇచ్చారు, తమ జీవితాలను త్యాగం చేశారు, తమ కుటుంబాలను త్యాగం చేశారు, తమను తాము ఖర్చు చేసుకున్నారు, తాము ఎరుగనటువంటి పట్టణాలకు ప్రయాణం చేశారు, 100 మైళ్ళు ప్రయాణం చేశారు, తమకు రాని భాష నేర్చుకున్నారు, తమకు తెలియని తిండి తిన్నారు. ఎంతోమంది మిషనరీలు ఆనాటి నుండి నేటి వరకు కూడా క్రీస్తు సామ్రాజ్యమును భూమి మీద స్థాపించుట కొరకై తమ ప్రాణాలనే బలిగా అర్పించారు. ప్రియులారా, అదే అంటాడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 17:6. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లు ఎండుట చూచితిని. పరిశుద్ధుల రక్తము, యేసు కొరకు హతసాక్షుల రక్తము భూమి మీద చిందించబడినది. ప్రియులారా, ప్రభు కోసము ప్రాణాలు బలి ఇచ్చినారు. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి. ఇంకా ఎంతో ప్రాణాలు ఇచ్చారు, ఆయన సేవించారు, రక్తంతో సేవించారు, జీవితంతో సేవించారు, ధనంతో సేవించారు, ఆరోగ్యంతో సేవించారు, తమ ప్రాణాలు సహితం ప్రభు కర్పించి సేవ చేసినారు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం. వీరిని గురించి హెబ్రీ పత్రికలో విశ్వాసులను గురించి రాస్తూ, విశ్వాస వీరులను గురించి రాస్తూ హెబ్రీ పత్రిక చూడండి, 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11:38, 37 నుంచి చదువుతాను. రాళ్లతో కొట్టబడినారు, రంపాలతో కోయబడినారు, శోధింపబడినారు, ఖడ్గంతో చంపబడినారు, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు, దరిద్రత, శ్రమ, హింస, దూషణ, అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అబ్బా, ఎంత బాధ వాళ్ళకు. మనలాగా ఏసీ రూములు లేవు, మనలాగా సుఖమైన జీవితము లేదు. తమ జీవితాలనే త్యాగం చేసినటువంటి మహాపురుషులు, ప్రభు యొక్క శిష్యులు, ప్రభు యొక్క అపోస్తలులు, ఆదిమ కాలములో ప్రభు సేవ కొరకై ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు. ఎందుకనగా లోకములో ప్రభువు వజ్రం వంటి వాడు. ప్రభువు ద్వారా లోకానికి రక్షణ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లోకానికి పాప విమోచన ఉంది. ఆయన లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడు లోకానికి తెలియకుండా కనుమరుగైపోయినట్లయితే మానవ జీవితానికి అర్థమనేదే లేదు, మానవాళికి పాపక్షమాపణే లేదు. అందువల్ల ఆనాటి అపోస్తులు, శిష్యులు ఆనాటి నుండి నేటి వరకు కూడా లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణ ప్రకటించబడుతూ ఉన్నది. ఏ శ్రమైనా, మరణమైన, ఖడ్గమైన, వేదన, హింస అయినా, వస్త్రహీనత అయినా, దూషణ అయినా, ఏ శ్రమ అయినా కూడా క్రీస్తు సేవ నుండి మనల్ని వేరుపరచలేదు, ఆయన ప్రేమ నుండి కూడా మనల్ని వేరుపరచలేదని వాక్యంలో చూస్తున్నాను. అందుకనే చూడండి, ఇక్కడ ఇంకా ముగించలేదు కదా నేను. సొరంగంలో తిరుగులాడుచూ సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకనే వారు లోకాన్ని విడిచిపెట్టిపోయారు. ఈ లోకము వారికి గౌరవం ఇవ్వలే. ప్రభు సేవ చేసిన వారిని ఈ లోకము గౌరవించదు, కిరీటాలు ఇవ్వదు, ఘనత ఇవ్వదు, సన్మానాలు ఉండవు. కుర్రా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు తప్ప, ప్రాణహాని తప్ప మరొకటి లేనే లేదు. ఇట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు.
ఈ లోకం యోగ్యమైనది కాదు సోదరుడా సోదరి. అందుకనే వారు తమ జీవితాన్ని త్యాగం చేసినారు. ప్రభు కొరకు హతసాక్షులై పరలోకానికి కొనుక్కోబడ్డారు. విశ్వాసులమైన మనకు కూడా హెచ్చరిక. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చిట్ట చివరి మాట. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించింది. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలా. అనేక శ్రమలు. విశ్వాసములో నిలకడ. బెదిరించువారు, ఎదిరించువారు, బాధించువారు ఏది కూడా మన విశ్వాసాన్ని తప్పించేదిగా ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభువును విడిచిపెట్టకూడదు. అన్నిటి ద్వారా మనం అనుభవించి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. స్వర్మ వారికి అదే చెప్తున్నాడు. ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని పొందాడు. జయ జీవితం కలిగిన వారు స్మరణలో ఉన్నారు. వారి కిరీటాలు ఇస్తానంటున్నాడు. సోదరుడా, మరి నీ సేవ ఏంటి? నీ పరిచర్య ఏంటి? నీ నమ్మకం ఏంటి? నమ్మని వారు ఇంకా ఎందుకు మీరు నమ్మలేదు? రెండవ మరణం తప్పించుకోవాలంటే మీరు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన మనము కిరీటాలు పొందాలంటే ప్రభు కొరకు మనల్ని మనం ఖర్చు చేసుకోవాలి. అదే ఇక్కడ అంటారు, జయించువాడు రెండవ మరణం వలన హాని పొందాడు. రెండవ మరణం తప్పించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారానే మనము తప్పించబడతాం. మరొక మార్గం లేదు. నమ్మని వారు నమ్మండి, నమ్మిన వారు ప్రభు కొరకు జీవించండి. ప్రభు ఈ వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్.